హార్ట్లీ వెల్కమ్ టు అవర్ కాలేజ్ సార్. జనసేన పార్టీ అనేది ప్రశ్నించడానికని పెట్టారు. బట్ ప్రశ్నించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, మా అందరికి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ప్రత్యేక హోదా కోసం మీరు నిరాహార దీక్ష చేయడానికైనా ఎంతకైనా సిద్ధమని చెప్పారు. బట్ దాని కంటిన్యూయేషన్ ఏమీ ఇంతవరకు చేయలేదు. సో దాని గురించి మేము రెస్పాన్సెస్, లిటిగేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే ఒక సమస్యకి పరిష్కారం సాధించాలి, ఆ దిశగా వెళ్ళాలి అంటే కేవలం ఆవేశం ఒకటి సరిపోదు. ఆ సమస్యకి పరిష్కారం ఎలా కావాలంటే నేను అందుకే ఆవేశంతో ఇది మాట్లాడను, ఆలోచించే మాట్లాడతాను. యుద్ధం చేసేటప్పుడు, యుద్ధం ప్రకటించేటప్పుడు మన ప్రత్యర్థులు ఎలా ప్రవర్తిస్తారు, మనం ఒక మాట మాట్లాడితే దానికి వేరే వాళ్ళ వ్యూహం ఏంటి, దాని ప్రకారం మనం మార్చుకుంటా వెళ్ళాలి తప్ప తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా నేను చెప్పాను అని అన్నట్టుగా ఉండకూడదు. సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ సార్ గారు బ్లాక్ మనీ ఎలిమినేట్ చేయడానికి ఒక మంచి స్కీమ్ అయితే తెచ్చారు. సో కానీ ఇంతకు ముందునే అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో ప్రతి 20 yearsకి కరెన్సీ చేంజ్ అయితే చేంజ్ కావాలి అని అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో ఉంది సార్. తను అప్పుడే హెచ్చరించారు, కానీ అది ఇప్పుడు ఫాలో కాలేదు. అలా 20 yearsకి ఒకసారి కరెన్సీ చేంజ్ చేసినట్టయితే బ్లాక్ మనీ అనే ప్రాబ్లమే ఉండదు సార్. ఎందుకంటే చాలా మంది అమౌంట్ స్టోర్ చేసుకునే వాళ్ళు భయపడుతూ ఉంటారు అమౌంట్ స్టోర్ చేసుకోవాలని. కరెన్సీ చేంజ్ చేసినట్టయితే బ్లాక్ మనీ నిర్మూలించవచ్చు సార్. సార్ ఇంకోటి ఏంటంటే రాయలసీమ అనంతపూర్ జిల్లాకి మాత్రమే 6,500 కోట్లు ప్రత్యేక హోదా స్పెషల్ గా అలాట్ చేసినాము అని ఈరోజు మార్నింగ్ కూడా న్యూస్లో పబ్లిక్ పాయింట్ ఏపీ న్యూస్లో నేను చూశాను సార్. టీడీపీ వాళ్ళు చెప్పారు 6,500 కోట్లు అనంతపూర్ స్టేటస్ కి మాత్రమే ఇచ్చారని ఈరోజు మార్నింగ్ టీవీలో చూశాను సార్. కానీ పేపర్లో చెప్పడానికి, గొంతు చెప్పడానికి ఆయన బ్లాక్ మనీ విషయం, ఇవన్నీ ఓట్లు కొనుక్కునే స్థాయికి, డబ్బులు పంచడం వల్ల ఓట్లు కొనుక్కునే స్థాయికి మనం వెళ్ళిపోయి ఈ సమస్యలన్నీ ఉన్నప్పుడు బ్లాక్ మనీని అంటే అన్అకౌంటెడ్ మనీని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది చాలా మంచి పని, నేను నమ్ముతాను. కానీ తీసుకొచ్చే విధానంలో చాలా మంది ఇబ్బందులు పడవచ్చు. ఎందుకంటే మనకి ట్యాక్సులు కట్టాలంటే మనందరికీ ఇబ్బంది. దానికి కారణం కూడా ఏంటంటే మనకి కష్టపడి డబ్బులు సంపాదిస్తే తిరిగి గవర్నమెంట్ మన దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకొని ఆ ట్యాక్సులు తగ్గట్టుగా మనందరికీ సరైన వసతులు ఇవ్వాలి. అది కల్పించినప్పుడు జనరల్ ఎవరికి ట్యాక్సులు పే చేయడానికి ఉండదు. ఒక సగటు భారతీయుడు ట్యాక్సులు కట్టకపోవడానికి ముఖ్య కారణం డబ్బు కట్టి ప్రయోజనం ఏంటి, ఎవరో రాజకీయ నాయకులతో తినేస్తారు, వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతాయని చెప్పి ట్యాక్సులు కట్టరు. అసలు ప్రక్షాళన జరగాల్సింది రాజకీయ నాయకుల్లో ప్రక్షాళన జరగాలి. అలా దోపిడీ చేసే రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయాలి. అక్కడి నుంచి రావాలి. 2 లక్షలు 3,000 కోట్లు అంటారు. వెంకయ్యనాయుడు గారేమో 2,25,000 కోట్లు అంటారు. ఏముంది, అలా విసిరేస్తే డబ్బులు పెద్ద అంత తేలిగ్గా మాట్లాడతారు, కానీ వాస్తవానికి అవి ఎప్పటికీ రావు. కనీసం మీ పిల్లలకు వస్తే చాలా అదృష్టం మనకి. అట్లా అయిపోయింది. మన రాజ్యాంగంలో అన్ని రాసి పెట్టున్నాయి, అన్ని న్యాయం జరగాలని చేసేవాళ్లే కదా, ఇంప్లిమెంట్ చేసేవాళ్లే లేరు. అది సమస్య. అన్ని రాసున్నాయి, చట్టబద్ధ చట్టాలు అన్నీ ఉన్నాయి. ఆడబిడ్డలందరికీ, ఆడపడుచులందరికీ, నా అక్క చెల్లెలందరికీ, ప్రతి ఒక్కరికి నాకు మీరు ధైర్యంగా వెళ్ళాలి బయటికి. మిమ్మల్ని ఒక్కళ్ళే తలెత్తి కూడా చూడకూడదు. మిమ్మల్ని మీరు ఎంత ధైర్యంగా వెళ్ళాలంటే అర్ధరాత్రి పూట కూడా మీరు వెళ్ళగలగాలి. అలాంటి సమాజం కావాలి. మిమ్మల్ని ఒక్కళ్ళు ఏడిపిస్తే 10 మంది తన్నాలి అలాంటి వాళ్ళని. అలాంటి సమాజం కోసం పాటుపడుతున్నాను నేను. ఈ దేశం బాగుపడాలంటే ఆడబిడ్డలు క్షేమంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉంటేనే మీరే సమాజాన్ని మార్చగలరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అనంతపూర్ జిల్లా చాలా కరువు ప్రాంతం సార్. అనంతపూర్ జిల్లా చాలా కరువు ప్రాంతం మనందరికీ తెలిసిందే.
ఈ జిల్లాలో ఏదైనా గ్రామాన్ని మీరు దత్తత తీసుకునే అభిప్రాయం మీకుందా? ఒక గ్రామం ఏంటి, మొత్తం అనంతపురం తీసుకుంటాం దత్తతగా. అందుకనే MBA sir, we are from MBA. ఎంబీఏ. This is Srija and Harita. మీరు పవర్ లైక్ వస్తే లేడీస్ కి ఏ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు? అండ్ అనంతపూర్ మీరు ఎవరిని కొట్టినా తిట్టినా మీ మీద కేసులు ఉండవు. మీరు ఇష్టం, మీరు ఏం చేస్తున్నారు. మీ ఆత్మగౌరవం మీద నేనేట్లా చూస్తానంటే ఒకసారి సార్ ఇంకా ఎలాంటి అనంతపురాన్ని ఎలా డెవలప్ చేశారు సార్? మైక్ దగ్గర అనంతపురాన్ని ఎలా డెవలప్ చేశారు పవర్ లోకి వస్తే? నేను అనంతపురం కోసం పవర్లోనే వస్తే చేయాలనే ఉంది, పవర్లో లేకుండా కూడా చేయొచ్చు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు అనంతపురం జిల్లాలో చాలా మంది చదువుకొని కూడా ఉద్యోగం రాక చాలా బాధపడుతున్నారు సార్. అసలే కరువు ప్రాంతం, ఏమైనా ఉద్యోగం చేసుకొని బతకాలంటే వేరే సిటీస్ కి వెళ్ళి బతకాలి. మన అనంతపురం జిల్లాలో అంటూ ఏం ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీ కానీ ఏం లేవు సార్. దీనికి మీ స్పందన సార్? అమ్మకి మీరు మాట్లాడడం అయిపోయి. ఓకే 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 మాట్లాడు. రాయలసీమ నుంచి చాలా మంది నాయకులు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఒక్కరు కూడా రాయలసీమని కరువు ప్రాంతం నుంచి ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు. ఒకవేళ జనసేన పార్టీ వస్తే మీరు ఏ విధంగా రాయలసీమని ఇంప్రూవ్ చేయగలరు, కరువు ప్రాంతం నుంచి ఎస్పెషల్లీ? హలో సార్, వారి అనుభవాన్ని, రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వారి అనుభవాన్ని కానీ వారి దక్షతని కానీ నేను తగ్గించను. వారు నేను ఎప్పుడు కూడా ఒక సమస్యను ఎలా చూస్తానంటే జరిగిపోయింది, వాళ్ళు ఇందువల్ల చేయలేకపోయారు, ఎందువల్ల చేశారు, వీటన్నిటికంటే కూడా చేయలేకపోయారు. కానీ జరిగిన డ్యామేజ్ని మనం ఎలా కరెక్ట్ చేయాలి, నా ఉద్దేశం దాని మీదే.